హాయ్ ఎవరీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఇంపార్టెంట్ గ్లోబల్ అప్డేట్స్ని వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఈ డెవలప్మెంట్స్ క్రూడ్ ఆయిల్, గోల్డ్, యూఎస్ డాలర్, ఇండియన్ స్టాక్ మార్కెట్ మరియు గ్లోబల్ సెంటిమెంట్ మీద ఇంపాక్ట్ చూపించగలవు. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ట్రంప్ హాల్స్ ఇరాన్ స్ట్రైక్. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద ప్లాన్ చేసిన మిలిటరీ స్ట్రైక్స్ని టెంపరీగా హోల్డ్ చేసినట్టు చెప్పారు. ఆయన స్టేట్మెంట్స్ ప్రకారం మిలిటరీ యాక్షన్ కన్నా పీస్ నెగోషియేషన్స్ బెటర్ ఆప్షన్ అని చెప్పారు. సౌదీ అరేబియా డిప్లొమాటిక్ సొల్యూషన్కి సపోర్ట్ చేసిందని, అటాక్ స్టార్ట్ అయితే మిడిల్ ఈస్ట్ మొత్తం ఇన్స్టెబిలిటీలో పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఇంకా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ రిజాల్వ్ అయితే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి కూడా అగ్రిమెంట్ రావచ్చు అని కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా అటాక్ని ఇప్పటికీ హోల్డ్ చేశాం కానీ అవసరం అయితే ఎప్పుడైనా యాక్షన్ తీసుకోవచ్చు అని క్లియర్గా వార్నింగ్ ఇచ్చారు. ఈ న్యూస్ వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ టెంపరీగా స్టేబుల్ అవ్వడం, స్టాక్ మార్కెట్స్లో పాజిటివ్ సెంటిమెంట్ రావడానికి ఛాన్స్ ఉంది. ట్రంప్ కన్ఫర్మ్స్ పాస్. ట్రంప్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సౌదీ అరేబియా, యుఏఈ, ఖాటర్ మరియు ఇరాన్ నుండి వచ్చిన రిక్వెస్ట్ వల్ల ప్లాన్డ్ స్ట్రైక్స్ని పాస్ చేసినట్టు చెప్పారు. ప్రజెంట్ ఫోకస్ మొత్తం నెగోషియేషన్స్ మీద ఉందని, ఎస్పెషల్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మరియు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయని తెలిపారు. నెగోషియేషన్ సక్సెస్ అయితే జియోపొలిటికల్ రిస్క్ తగ్గుతుంది. రిస్క్ తగ్గితే ఆయిల్ ప్రైజెస్ స్టెబిలిటీగా ఉంటాయి. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్కి సపోర్ట్ దొరుకుతుంది. ఇరాన్ అండ్ ఒమన్ ఫైనల్ స్టాక్స్. ఇరాన్ అఫీషియల్ ప్రకారం ఒమన్తో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మేనేజ్మెంట్ డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్కి రీచ్ అయ్యాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ టాక్స్ హార్మోజ్ని క్లోజ్ చేయడం గురించి కాదు, ఫ్యూచర్ షిప్పింగ్ మేనేజ్మెంట్, వెజల్ మూవ్మెంట్ మరియు రీజనల్ కోఆర్డినేషన్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇరాన్ మరియు ఒమన్ కంటిన్యూస్గా కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తున్నాయి. మార్కెట్ ఇంపాక్ట్ చూసినట్లయితే హార్మోజ్ స్మూత్గా ఆపరేటివ్ అయితే క్రూడ్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అవ్వకపోవచ్చు. ఇది ఇండియా లాంటివి ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీస్కి పాజిటివ్ డెవలప్మెంట్. ఇరాన్ క్లారిఫైస్ నో యుఎస్ టాక్స్. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ చెప్పిన ప్రకారం ప్రజెంట్ టైంలో యుఎస్ఏతో డైరెక్ట్ నెగోషియేషన్స్ లేవు. కరెంట్ డిస్కషన్స్ మొత్తం ఒమన్ మీడియేషన్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ మీదనే కంటిన్యూ అవుతున్నాయి. అంటే డైరెక్ట్ యుఎస్ ఇరాన్ నెగోషియేషన్స్ కాకుండా ఇండైరెక్ట్ డిప్లొమాటిక్ ఛానల్ యూజ్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఒక పాజిటివ్ సిగ్నల్గా మార్కెట్ కన్సిడర్ చేస్తుంది. జపాన్ అండ్ చైనా రెడ్యూస్ యుఎస్ ట్రెజరీ హోల్డింగ్స్. జపాన్ మరియు చైనా రెండు కంట్రీస్ యుఎస్ ట్రెజరీ హోల్డింగ్స్ని గ్రాడ్యువల్లీ రెడ్యూస్ చేస్తున్నాయి. జపాన్ రీసెంట్ మంత్స్లో ఆల్మోస్ట్ $96 బిలియన్ హోల్డింగ్ తగ్గించి టోటల్ హోల్డింగ్స్ని $1.14 ట్రిలియన్ దగ్గరికి తీసుకొచ్చింది. చైనా కూడా కంటిన్యూస్గా యుఎస్ గవర్నమెంట్ డెప్ట్ ఎక్స్పోజర్ రిడ్యూస్ చేస్తూ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ ఫాలో అవుతోంది. లాంగ్ టర్మ్లో యుఎస్ బాండ్ మార్కెట్, డాలర్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ రేట్స్ మరియు గ్లోబల్ క్యాపిటల్ ఫ్లోస్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. ఇన్వెస్టర్స్ ఈ ట్రెండ్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. యూరోప్ వైల్డ్ ఫైర్స్. యూరోప్లో సివియర్ వైల్డ్ ఫైర్స్ కంటిన్యూ అవుతున్నాయి. గ్రీస్ దగ్గర ఫైర్ ఫైటింగ్ హెలికాప్టర్ యాక్సిడెంట్లో 2 రెస్క్యూ పర్సనల్స్ చనిపోయారు. ఫ్రాన్స్లో జిరాండే మెగా వైల్డ్ ఫైర్ లక్షల మంది ఎవాక్యుయేషన్ చేయేలా సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. స్పెయిన్లో కూడా వైల్డ్ ఫైర్స్ వల్ల మల్టిపుల్ క్యాజువాలిటీస్ రిపోర్ట్ అయ్యాయి. క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ యూరోప్ మొత్తం మీద సెవర్గా కనిపిస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్, అగ్రికల్చర్, టూరిజం, ఏవియేషన్ సెక్టార్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. కమోడిటీ మార్కెట్స్లో కూడా కొన్ని అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు మానిటర్ చేయాల్సిన కీ పాయింట్స్: ట్రంప్ ఇరాన్ పాలసీ అప్డేట్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నెగోషియేషన్స్, క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్, గోల్డ్ ప్రైజెస్, యుఎస్ డాలర్ ట్రెండ్, గ్లోబల్ జియోపొలిటికల్ డెవలప్మెంట్స్. ఈ డెవలప్మెంట్స్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ సెంటిమెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. కాబట్టి ట్రేడర్స్ అలర్ట్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫర్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.